హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో నేను లాస్ట్ టైం చెప్పా కదా ఫిష్ ఫ్రై వీడియో ఒకటి చేస్తాను అని చెప్పి, అదే అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికోసం అయితే మనం ఫస్ట్ ఒక వెట్ మసాలా ప్రిపేర్ చేసుకుంటాము అప్పటికప్పుడే. సో కొంచెం అల్లం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఇలా మూడింటిని ఇలా గ్రైండ్ చేసేసుకొని ఫస్ట్ పక్కన పెట్టుకొని, నెక్స్ట్ ఏం చేయాలంటే మ్యారినేషన్ చేయడం కోసం కొంచెం కారం, పసుపు, అలాగే టేస్ట్కి ఎంత కావాలో అంత ఉప్పు, అండ్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాని పులుసులో కూడా యూజ్ చేయొచ్చు, ఫ్రైలో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి గరం మసాలా కొంచెం వేసుకుంటున్నాము. అండ్ ఫిష్ కర్రీ మసాలా కానీ, ఫిష్ ఫ్రై మసాలా కానీ, ఇవన్నీ ఫ్లేవర్స్ కోసమే. టేస్ట్ అయితే మనకి ఆ వెట్ మసాలాతోనే వచ్చేస్తుంది అనమాట. సో ఇవన్నిటిని వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి, ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. ఏమైనా మీకు గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ కూడా వేసుకొని ఇలా పేస్ట్లా చేసుకోవచ్చు. అండ్ ఇది బాగా కలిపేసుకొని నేను ఒక 5-6 పీసెస్కి ఇంత క్వాంటిటీలో కలుపుకుంటే సరిపోద్ది అనమాట. మరీ ఎక్కువ మసాలా ఉన్నా వేస్ట్ అయిపోద్ది కదా. అండ్ ఇలా ఒక 5-6 ముక్కలకి మొత్తం బాగా పట్టించేసుకోవాలి. బాగా పట్టించేసుకొని ఒక 1 అవర్ నుంచి 1.5 అవర్ వరకు అలా పక్కన పెట్టేసుకుంటే మ్యారినేట్ అవుతాయి బాగా. అండ్ ఈ ఫిష్ ముక్కలు పెద్దగా సైజులో ఉంటే మీరు టూత్పిక్తో హోల్స్ పెట్టుకుంటే మీకు లోపలికి కూడా మసాలా అంతా బాగా వెళ్ళి బాగా మ్యారినేట్ అయ్యి ఉప్పు, కారం అంతా చేప ముక్కలకి బాగా పట్టేస్తుంది అనమాట. పెద్దగా మ్యారినేషన్ ప్రాసెస్ ఏమీ ఉండదు. జస్ట్ ఇవన్నీ కలుపుకొని ఒక 1.5 అవర్ అలా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, అవన్నీ బాగా మ్యారినేట్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం ఇలా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలో మనకి ఆ ఫ్రై చేయడానికి సరిపడగా, నేను చాలా తక్కువ ఆయిలే యూజ్ చేస్తున్నాం మేమైతే, ఎక్కువ ఆయిల్ ఏం యూజ్ చేయట్లేదు, డీప్ ఫ్రైలా కాదు కాబట్టి. సో ఆయిల్ హీట్ అయ్యాక ఇలా కొంచెం కరివేపాకు వేసుకొని మనం ఫిష్ ఫ్రై ముక్కలన్నీ వేసేసుకోవడమే. అండ్ జాగ్రత్తగా వీటిని ఫ్రై చేయాలి, అంటే ముక్కలన్నీ విరిగిపోకుండా. మీరు కొంచెం వెడల్పుగా ఉండే పాన్ తీసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది తిప్పుకోవడానికి, ఎందుకంటే విరిగిపోతూ ఉంటాయి కదా ఫ్రై పీసెస్. మనం 1.5 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఫిష్ కూడా కొంచెం గట్టిపడి మనకి ఫ్రైలో విరిగిపోవన్నమాట, విరిగిపోకుండా వస్తాయి. మీరు బయట పెట్టుకున్నా కొంచెం జాగ్రత్తగా తిప్పుకుంటే ఏమీ విరిగిపోవు. బట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే ఫిష్ ముక్క గట్టి పడుతుంది కాబట్టి ఇంకా అసలు విరిగిపోదు అనమాట. అండ్ మేము ఇలా ఫుల్గా అన్ని ఫ్రై చేసేసుకుంటున్నాము. అక్కడ ఒక పక్క మాకు పులుసు కూడా అయిపోతుంది. అండ్ ఎప్పుడు ఈ చేపల గోలేంటి అని అనుకోకండి, ఎందుకంటే ఆల్రెడీ తీసాము, అవన్నీ పెట్టాలి. 1 by 1 నేను ఎడిట్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఈ వీడియోస్ అన్ని. అండ్ మెయిన్లీ నేను లాస్ట్ వీడియోలో చెప్పా కదా, సో మా అక్క కామెంట్ చేసింది కాబట్టి నేను మళ్ళీ ఈ వీడియో చేపలు తెప్పించుకొని మళ్ళీ ఫ్రై చేయించుకొని వీడియో అయితే తీసి పెట్టాను అనమాట. ఒక్క కామెంట్కి ఇంత ఎగ్జైట్ అయిపోతున్నాను అని అనుకోవద్దు. ఒక్క కామెంట్ అయినా 2 కామెంట్స్ అయినా ఇది చేసే వాళ్ళకి ఆ వాల్యూ తెలుస్తుంది. చాలా ఎంకరేజ్మెంట్ ఆ ఒక్క కామెంటే. సో అందుకనే నేను అది ఎంకరేజ్మెంట్లా తీసుకొని ఇంకా మోటివేట్ ఇంకా మంచి కాంటెంట్ క్రియేట్ చేసి మరి మీకు ఇలా వీడియోస్లో పెడుతూ ఉంటాను. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అండ్ చూసిన ప్రతి వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను చేంజ్ చేసుకుంటాను. అండ్ లాస్ట్లో మనకి ఏ రెసిపీ అయినా కొత్తిమీర మ్యాండేటరీ అనమాట. సో అది వేసేసుకుంటే మనకి ఫ్రై రెడీ అయిపోయింది. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.